ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో అత్యంత శుభప్రదమైన, అందమైన ఉత్సవాల్లో ఒకటైన తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నాయి. తిరుమలలో జరిగే ఈ వసంతోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అంటే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతాయి. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహింపబడతాయి. దేవస్థాన పురాణాల ప్రకారం ఈ వసంతోత్సవాల్ని 1460 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యపు రాజా అచ్యుతరాయల వారు ప్రారంభించినట్లు చెబుతారు. వసంత ఋతువు ఆగమాన్ని సూచిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 3 రోజుల ఉత్సవంలో మలయప్ప స్వామికి మరియు అమ్మవార్లకి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అలాగే స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ఎండ తీవ్రత నుంచి దేవతలకు శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. వసంతోత్సవం ప్రారంభానికి ఒక రోజు ముందు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అంకురార్పణ అంటే 9 రకాల విత్తనాలు నాటే శుభకార్యం జరుగుతుంది. ఆ తర్వాత పుణ్యవచనం, వాస్తు, శాంతి, సంప్రోక్షణ వంటి శుద్ధి కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు సాధారణ భక్తులకు ప్రవేశం ఉండదు. ఈ 3 రోజుల్లో మలయప్ప స్వామి వారికి మరియు ఆయన దేవేరులను అందంగా అలంకరించి వసంత మండపానికి వాహనంపై తీసుకొస్తారు. మొదటి 2 రోజుల్లో అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహింపబడుతుంది. 3వ రోజు ప్రత్యేకంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయుడు మరియు శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామలతో కలిసి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తదుపరి అనంతరం ఉత్సవమూర్తులకు వసంత మండపంలో ఘనంగా తిరుమంజనం నిర్వహిస్తారు. స్వామివారి వసంతోత్సవాల్ని వీక్షించడం వల్ల శాంతి, ఆరోగ్యం మరియు స్వామివారి ఆశీర్వాదం, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. వసంతోత్సవానికి టికెట్ ధర ఒక వ్యక్తికి 300 రూపాయలుగా నిర్ణయింపబడింది. శ్రీవారి కృపను ప్రత్యక్షంగా అనుభవించడం లాంటిదే ఈ వసంతోత్సవాల్లో పాల్గొనడం. మీకు కూడా వసంతోత్సవాల్లో మలయప్ప స్వామి వారి దివ్య దర్శనం కలగాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గోవిందాయ నమః అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.